ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు నామమున వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే క్రీస్తును కన్నందుకు కన్నీరైన మరియకు. ఏంటండి? క్రీస్తును కన్నందుకు కన్య అయినటువంటి మరియకు కన్నీరే మిగిలిందా అనేదే మన ధ్యాన అంశమై ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో భక్తిని గురించి మనం ఆలోచిస్తే ప్రతి మతములోని కూడా భక్తులు ఏ విధంగా ఉన్నారంటే, దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు వారి యొక్క ఆలోచన సరళి ఏ విధంగా ఉందంటే, దేవుడి నుండి నేను ఏదో ఒక లాభాన్ని పొందుకోవాలి అని దేవుని దగ్గరికి వెళ్ళడం ఒక క్రైస్తవ్యంలోనే కాదు, ఇతర మతాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు ఏదైనా ఇస్తే దేవుని దగ్గర నుంచి పొందుకునే ఉద్దేశంతోనే మనిషి ఈరోజు ఏం చేస్తున్నాడంటే భక్తి చేస్తున్నాడు. తాను దేవుని దగ్గర నుండి ఏదో పొందుకునేటువంటి ప్రయత్నంలో దేవునికి ఏదో ఒకటి ఇచ్చి ఆయన యొక్క కృప పొందాలి, లేకపోతే ఆయన యొక్క వరాలని నేను ఆస్వాదించాలని దేవుడికి ఏదో ఒకటి ఇచ్చి తన యొక్క పనిని జరుపుకుంటున్నాడు. అందుకే ప్రకటనలు కూడా చూడండి, భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది ఏంటంటే అండి, చాలాసార్లు చెప్పాను నేను. అంటే అంబికా దర్బార్ భక్తితో భగవంతుడిని మెప్పించగలవండి మనం? చాలా చక్కగా రాశారండి. భగవంతునికి భక్తునికి అనుసంధానం అంటే ఇద్దరిని కలిపేది. ఏంటి, ఒక రూపాయి విలువ చేసి ఉంటే అగరొత్తు భగవంతుడిని భక్తుడిని అనుసంధానం చేస్తుందా? మరి భగవంతుడిని భక్తుడిని అనుసంధానం చేసేవారు ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క స్థాయిని ఎంత దిగజార్చేసిందో చూడండి. బైబిల్ చదువుకున్నటువంటి మనకి అర్థమవుతుంది. ఏంటి, భగవంతునికి దేవునికి నరునికి మధ్య వ్యక్తి ఎవరండి? దేవునికి నరుణ్ణి అనుసంధానం చేసేది ఎవరు? యేసు ప్రభు వారు. చూడండి లోకం ఎంత విచిత్రంగా ఆలోచిస్తుందో. అంటే దేవుని దగ్గర నుంచి ఏదో ఒకటి పొందాలనేదే లోకం యొక్క తాపత్రయం. ఆ క్రమంలో దేవుణ్ణి ఒక కోణంలోనే లోకం చూసింది. దేవుణ్ణి ఒక కోణంలోనే లోకం అనేది చూసింది. ఎలా చూసిందంటే ఆశీర్వాదాలకు కేంద్ర బిందువుగా దేవుణ్ణి చూసింది. ఎలా చూసిందండి? ఆశీర్వాదాలకు కేంద్ర బిందువుగా చూసింది. దేవుడంటే ఆశీర్వదించేవాడే. దేవుడంటే ఎవరు? కేవలం ఆశీర్వదించేవాడే. ఆయన దగ్గర నుండి నాకు రావాల్సింది ఏమిటంటే కేవలం ఆశీర్వాదం మాత్రమే. ఆశీర్వాదాల కోసమే నేను దేవుని దగ్గరికి వెళతాను అని లోకం ఏమైపోయిందండి? ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయిందా లేదండి? లోకం ఫిక్స్ అయిపోయింది. ప్రభునందు ప్రియులారా, మనం ఆలోచిస్తే దేవుడు ఆశీర్వదించేవాడే. ఎటువంటి వాడండి? దేవుడు ఆశీర్వదించేవాడే. కానీ ఆశీర్వాదమే దేవుడు కాదు. ఇంకా దేవుని యందు తెలుసుకోవాల్సినటువంటి సంగతులు మనకి దేవుని యొక్క స్వభావ లక్షణాల్లో కోకొలలు ఉన్నాయి, లేవంటారా? కానీ ఇప్పుడు భక్తి అనేది ఆశీర్వాదము అనే కేంద్ర బిందువు చుట్టూ తిరుగుతుంది. ఎలా తిరుగుతుందండి? ఆశీర్వాదం అనే కేంద్ర బిందువు చుట్టూ తిరుగుతుంది. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళని పిల్లలకి మనం స్కూల్కి వాడిని పంపించడానికి ఏం చేస్తామండి? ఏం చేస్తాం? చాక్లెట్లో బిస్కెట్లో ఇస్తాం. దేన్ని బట్టి? వాడి యొక్క చిన్నతనాన్ని బట్టి, వాడి యొక్క పసితనాన్ని బట్టి. వాడు అదే డిగ్రీకి వెళ్ళిన తర్వాత, పీజీకి వెళ్ళిన తర్వాత కూడా ప్రతిరోజు చాక్లెట్లు కావాలి, అవి ఉంటేనే నేను స్కూల్కి వెళ్తానంటే అది చూడడానికి ఎలా ఉంటుంది?
ఎలా ఉంటుందండి? అలనాడు ఇశ్రాయేలీయులు ఎవరంటే స్మాల్ కిడ్స్. ఇశ్రాయేల్ అంటే మనం ఏదో పెద్ద గొప్పగా చూస్తాం కానివ్వండి, ఇశ్రాయేల్ ఎటువంటి వారంటే ఎల్కేజీ, యూకేజీ, ప్రాథమిక స్థాయి పిల్లలు. ఎటువంటి ప్రాథమిక స్థాయి అంటే ప్రీ ప్రైమరీ నుంచి 5వ తరగతి వరకు పిల్లలు ఉంటారు కదా, వారి స్థాయి మాట ఇశ్రాయేలీలు. అందుకే దేవుడు వారిని ఐగుప్తులో నుండి విడిపించి, ఐగుప్తంలో ఎలా ఉన్నారు వారు? బానిసత్వం నుండి నిజ దేవుణ్ణి పక్షాన ఉండకుండా అన్య దేవతల వైపుకి ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడే తిరిగిపోయారు చాలామంది. వాళ్ళలో తిరిగిపోయారా లేదా? తిరిగిపోయారు. అటువంటి వారు దేవుని దృష్టికి ఎలా ఉన్నారంటే స్మాల్ కిడ్స్. వారిని భక్తి మార్గంలో నడిపించడానికి చెప్పాను కదండి ఇందాక, స్మాల్ కిడ్స్కి ఏమిస్తాము? చాక్లెట్లు, బిస్కెట్లు. అటువంటివే ఆశీర్వాదాలు ఇశ్రాయేలుకు ముందు దయచేసాడు దేవుడు. ఆశీర్వాదాలు కదండి. ఎలా దయచేసాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీవు నీ దేవుడైనటువంటి యెహోవా మాట చూడండి. నీవు నీ దేవుడైనటువంటి యెహోవా మాట శ్రద్ధగా విని. ఒరే, నువ్వు స్కూల్కి వెళ్ళనంటున్నావు, నా మాట విన్నావంటే నీకు చాక్లెట్ ఇస్తాను. ఒరే, నువ్వు స్కూల్కి వెళ్ళనంటున్నావు, నా మాట విన్నావంటే నీకు నేను బిస్కెట్ ఇస్తాను. నీవు నీ దేవుడైనటువంటి యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైనటువంటి యెహోవా. చూడండి, ఆశీర్వాదాలు ప్రారంభమై భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులందరికంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైనటువంటి యెహోవా మాట వినిన ఎడల. చూడండి, దీవెనలు, ఆశీర్వాదాల యొక్క లిస్ట్ ఇచ్చేసాడు. ఈ దీవెనలన్నీ కూడా నీకు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. చూడండి, ఎక్కడండి? పట్టణంలో దీవించబడదువు, పొలంలో దీవించబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, పశువుల మందలము, దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవించబడును. చూడండి, నువ్వు లోపలికి వచ్చేటప్పుడు దీవించబడదువు, వెలుపలికి బయటకు వెళ్ళేటప్పుడు కూడా నువ్వు దీవించబడదువు. నీ మీద పడు నీ శత్రువులు యెహోవా. చూడండి, చాలండి. నీ మీద పడేటువంటి శత్రువులు దేవుడైనటువంటి యెహోవా వారిని హతము చేయనట్లుగా చేస్తాడు, వారిని హతము చేస్తాడు. ఇవన్నీ ఎప్పుడు, ఈ ఆశీర్వాదాలన్నీ ఎప్పుడు వస్తాయి నీకు? కండిషను ఏంటి? ఆ కండిషను నీ దేవుడైనటువంటి యెహోవా మాట నీవు శ్రద్ధగా విన్నప్పుడు. ఇశ్రాయేల్ అంటే ఎవరన్నా చెప్పాను నేను? చైల్డ్హుడ్, పసి పిల్లలు, బాలురు అని చెప్తాం. ఎలా చెప్పగలుగుతున్నాం? ఇశ్రాయేలీలు చైల్డ్ అని, లేకపోతే ఎల్కేజీ, యూకేజీ ప్రాథమిక స్థాయి అని ఎలా చెప్పగలుగుతున్నాం అంటే గలతీ పత్రిక, అపోస్తులైన పౌలు గలతీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు. చూడండి, క్రీస్తు నద్దకు మనకు నడిపించుటకు ధర్మశాస్త్రము ఎటువంటిదంటే మనకు బాల శిక్షకుడు ఆయను. ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరికి అనుగ్రహించాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రజలకి. మోషే ద్వారా ఏమొచ్చింది? ధర్మశాస్త్రము.
కృపారక్షణ ఎవరి ద్వారా వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. అంటే ధర్మశాస్త్రము ఎటువంటిదంట? మనకి బాల శిక్షకుడు. అంటే ఇశ్రాయేలుకి అది ఎటువంటిది? మనకి బాల శిక్షకుడు అండి. మనం చదవాల్సిన సిలబస్ ఇంకా ఉంది. సింపుల్గా చెప్తాను. పెద్ద బాల శిక్ష ఉంది. పెద్ద బాల శిక్ష మనం 1, 2, 3 తరగతుల్లోనే చదువుకుంటాం. 10వ తరగతికి అది పట్టుకుని వెళ్తామా? కాలేజీకి అది పట్టుకుని వెళ్తామా? యూనివర్సిటీకి అది పట్టుకుని వెళ్తామా? వెళ్ళాం. దాని పరిధి ఎక్కడికి? ప్రైమరీ స్థాయి వరకే. హై స్కూల్కి వెళ్ళేటప్పటికి దాని అవసరం ఉండదు. దాంట్లో ఉన్న విషయాలన్నీ ఎక్కడికి వచ్చాయి? మన మైండ్లోకి వచ్చాయి. అటువంటి ధర్మశాస్త్రం కలిగి ఉన్నటువంటి ఇశ్రాయేలు ఎవరు ఇప్పుడు? బాలురా కాదా? అంతకన్నా గొప్ప ధర్మశాస్త్రం కొత్త నిబంధన మనకి ఎవరి ద్వారా వచ్చింది? ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడితే నూతన నిబంధన ఎవరి ద్వారా అనుగ్రహించబడింది? మరి దీని స్థాయి ఎక్కువ, దీని స్థాయి ఎక్కువ అని చెప్తుందా బైబిల్? క్రీస్తు వద్దకు నడిపించడానికి వారికి ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రము బాల శిక్షకుడిలా ఉంది. మనకి నూతన నిబంధన అనుగ్రహించబడింది. అంటే నూతన నిబంధన కింద ఉన్న వారందరూ కూడా వారి యొక్క స్థాయి ఏంటి? ప్రాథమిక స్థాయి కాదు. శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల, సమానం ఉంటే సరిపోద్దన్నాడా? అధికం కాని ఎడల అన్నాడా? కాని ఎడల మీకు పరలోక రాజ్యంలో ప్రవేశం. శాస్త్రులు పరిసయ్యులు అంటే ఎవరు? ధర్మశాస్త్రంలో దిట్టలు, ధర్మశాస్త్రంలో అక్షర జ్ఞానం ఉన్నవారు, ఆత్మజ్ఞానం కలిగిన వారు కాదు. కేవలం ధర్మశాస్త్రంలో వారు ఎటువంటి వారు? అక్షర జ్ఞానం కలిగిన వారు, ఆత్మజ్ఞానం కలిగిన వారు కాదు. ఆత్మజ్ఞానం కలిగిన వారు ఎందుకు కాదంటే, ఆత్మజ్ఞానం అక్షరంలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానం వారికి తెలుసుంటే క్రీస్తుని వారు సిలువ వేయకపోదు. ఇప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు, శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని యెడల మీకు పరలోక ప్రవేశము లేదు. అంటే ఏం చెప్తున్నారు? ధర్మశాస్త్రము కంటే మీ స్థాయి ఎక్కువ, వారికంటే ఎక్కువ నీతిమంతులుగా మీరు తీర్చబడాలి. ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తేనే ఆ రోజు తప్పు కదండి. మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఒక స్త్రీతో శారీరకంగా వ్యభిచారం చేస్తే తప్పు. మరి కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మనసుతో చూస్తే కూడా, మనం చూపు చూడాలంటే ఎక్కడ పుడుతుంది ఆలోచన? మనసుతో చూస్తే కూడా, మోహపు చూపు చూస్తేనే కూడా పాపమా కాదా? పాపమే. మరి ఇప్పుడు వారి నీతి కంటే మన నీతి ఎలా ఉండాలి? సమానంగా ఉండాలా, తక్కువగా ఉండాలా? మరి తక్కువగా ఉండాలా? మరి అధికంగా ఉండాలి. అంటే ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం అనేది కేవలం బాల శిక్షకుడు వలె ఉందన్నమాట, క్రీస్తుని వద్దకి నడిపించడానికి. అంటే ఇశ్రాయేలు అందరూ కూడా ఎవరు? బాల శిక్షను చదివేటువంటి ప్రాథమిక స్థాయి విద్యార్థులు. మనం ఆ బాల శిక్షణ కింద లేము. మన శిక్షకుడు ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు. ఆయన యొక్క నిబంధన కింద మనం ఉన్నాం. ఇప్పుడు ధర్మశాస్త్రము వీరికి ఇవ్వబడింది. ఎందుకు? వారు స్థాయి చిన్నది కాబట్టి కదండి. అందులో ఆశీర్వాదాలు వారికి ఇచ్చాడు. మరి మనకండి అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవా నన్ను ఆశీర్వదించటం, యోబును ఆశీర్వదించినటువంటి దేవా నన్ను ఆశీర్వదించు. మరి అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం నీకుందా? అబ్రహాముని ఆశీర్వదించిన విధముగానే నన్ను ఆశీర్వదించన్నాడు అని ప్రార్థన చేస్తామా లేదండి? చేస్తాం. మరి అబ్రహాము విశ్వాసం ఏంటి? విశ్వాసములకు తండ్రి ఎవరండి బైబిల్ అందు? మరి విశ్వాసములకు కర్త అబ్రహామా క్రీస్తా? విశ్వాసులకు తండ్రి ఫాదర్ ఆఫ్ ఫెయిత్.
ఫాదర్ ఆఫ్ ఫెయిత్. అంటే విశ్వాసులకు తండ్రి. అంటే అతని యొక్క విశ్వాసం ఎంత గొప్పది. అబ్రహాముకు దేవుడు ఏమి వాగ్దానం చేశాడు? నీ సంతానాన్ని ఎలా ఇస్తానంటే ఇసక రేణువులంతా సంతానముగా ఇస్తానన్నాడు. ఆకాశ నక్షత్రాలంతా విస్తారంగా నీకు సంతానాన్ని ఇస్తానని 100 సంవత్సరాలకి వయసుకు వచ్చేటప్పటికి ఎంతమంది ఇచ్చాడు? ఒక్కడిని, వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకుని. మరి ఈ కాల వ్యవధిలో అబ్రహాము యొక్క విశ్వాసం ఎక్కడైనా సరే సన్నగిల్లిందండి? సన్నగిల్లేదు. సరే ఇచ్చాడు. ఇచ్చిన కొడుకుని వెంటనే బలి ఇచ్చామన్నాడు. ఇచ్చిన కొడుకుని వెంటనే బలి ఇచ్చామన్నాడు. అప్పుడు విశ్వాసం ఎక్కడన్నా సన్నగిలిందా? ఎక్కడ? కొడుకుని ఇచ్చేయడానికే సిద్ధపడ్డాడు. ఎక్కడ సన్నగిలేదు. అందుకే ఎబ్రీ పత్రికలో అంటాడు, విశ్వాసము చేత ఇస్సాకుని ఏం చేశాడంటే అబ్రహాము బలి ఇచ్చెను అని రాయబడి ఉంది. ఇచ్చాడా? యాక్చువల్గా ఇవ్వలేదు. దేనిలో ఇచ్చాడు? విశ్వాసంలో ఇచ్చేసాడు. ఎత్తేసాడు కత్తి. దేవదూత ఆపకపోతే వేటు ఇస్సాకు మీద పడిపోతుంది. మరి ఇప్పుడు అబ్రహాము స్థాయి వేరు, మన విశ్వాస స్థాయి ఏంటి? ఆయనది అందనంత ఎత్తులో ఉంటే మన విశ్వాసం అధపాతాళంలో ఉందా లేదా? మీరు ఇప్పుడు ఎలా ప్రార్థించగలుగుతున్నారు? దైవజనులు అబ్రహాము దీవించినట్టు ఇతనిని దీవించంటే దేవుడు నవ్వుకోడండి. మరి బాబు, అబ్రహాము విశ్వాసం ఏంటి? నీ విశ్వాస స్థాయి ఏంటి? క్లాస్లో బాగా చదివేవాడు ఐఏఎస్ అవుతాడని ఓ టీచర్కి ఆశ ఉండడం తప్పు కాదు. అసలు చదవనోడు ఐఏఎస్ సాధించగలడని ఆశ ఉంటుంది. తప్ప కదా? తప్పే. అంటే చూడండి, మనకి కావాల్సింది ఏంటంటే దేవుడి నుండి ఆశీర్వాదం మాత్రమే. దాన్ని ఎవరితో పోల్చేస్తామంటే మహాభక్తులతో, యోబుతో పోల్చేస్తావు లేదా? మరి యోబుకు ఉన్నటువంటి ఆశీర్వాదమే కోరుతున్నావు. యోబుకు ఉన్నటువంటి కష్టాలు పడగలమండి? ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవి మనకొద్దు. కేవలం ఈరోజు భక్తి అంతా కూడా ఆశీర్వాదాలు కేంద్ర బిందువుగా మారుతుంది. ప్రార్థనలో ఎవరైనా ఆశీర్వాదం అనే పదం లేకపోతే మనకు ప్రార్థన ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? ఆశీర్వాదం అనే పదం ఉపయోగించకుండా ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? పంచదార లేని టీలా ఉంటుంది. ఉంటుందా లేదా? అందుకే దేవుడు అన్నాడు, అసలుకే మీకు ప్రార్థన ఎలా చెయ్యాలో కూడా మీకు తెలియదు అన్నాడా లేదా? రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు దేంట్లో బలహీనత చూస్తుంది? ఆత్మ ఏ విషయంలో మన బలహీనత చూస్తుంది? అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, ఏ విషయంలో? చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా, ఇదిగో, బికాజ్, ఏలయనగా, ఎందుకనగా మనము యుక్తముగా ఎలాగా ప్రార్థన చేయవలనో చూడండి. మనకి యుక్తముగా అంటే సరైన పద్ధతిలో. అంటే సరైన పద్ధతులు అంటే మళ్ళీ ఆసనాలు కాదండో. మళ్ళీ సరైన పద్ధతి అంటే మళ్ళీ ఆసనాల్లోకి వెళ్ళిపోయారు కనుక మీరు. అంటే ఏమి అడగాలో మనకి తెలియదు. యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. కానీ చూడండి, ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగలతో ఆత్మ తానే. చూడండి, మనకి ప్రార్థన ఎలా చెయ్యడం తెలియకపోతే ఆత్మదేవుడే మన పక్షంగా తండ్రికి విజ్ఞాపన చేయుచున్నాడంట. ఎందుకంటే మనము నోరు విప్పి ప్రార్థిస్తే కేవలం వచ్చేది ఏంటంటే
మీరు లెక్కటండి, ప్రార్థనలో ఆ ఆశీర్వాదం అనే పదం ఎన్నిసార్లు ఉంటుంది లెక్కటండి. తప్పు చెయ్యకుండా నన్ను సరిదిద్దు దేవా, తప్పు చెయ్యకుండా నా మనసును తిప్పు దేవా అనే పదాలు ఎప్పుడన్నా పడతాయండి ప్రార్థనలో? అందుకే ఆత్మదేవుడు చెప్తున్నాడు, మీరు యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలియదు. మీ భక్తి అంతా కూడా ఆశీర్వాదం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే యేసుక్రీస్తుని ఒక ఆశీర్వాదంగా ప్రపంచం చూస్తుంది, క్రైస్తవులు చూస్తున్నారు. అన్య మతస్థులు కూడా యేసుక్రీస్తు వారు అంటే ఎవరు ఒక ఆశీర్వాదానికి కారణభూతులు. అందుకే ప్రభు ఫోటోలు కూడా ఎలా ఉంటాయండి? ఎక్కువగా అయ్యే ఎక్కువ పెట్టుకోవడానికి ఇష్టపడతారు, కానీ సిలువలో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తుని లోకం చూడడానికి ఇష్టపడుతుందా? దేవుడు అంటే ఎలా ఉండాలి మనకి? ఎప్పుడు ఇలాగే ఉండాలి, కానీ ఇలాగ ఉండకూడదు. ఇలా ఉంటే మనకు నచ్చదు. దేవుడు అంటే అలాగే ఉన్నాడు అనుకుంటాం, ఇలా అంటేనే నచ్చుతుంది. అంటే యేసు ప్రభువుని ఆశీర్వాదానికి కారణభూతుడిగా ఈ ప్రపంచం నమ్ముతుంది. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆశీర్వాదం వస్తుందంటే మనం నమ్ముతున్నాం. మరి అటువంటి ఆశీర్వాదాన్ని కనినటువంటి మరియకు కన్నీరు ఉందంటారా లేదంటారా? అంటే ఆశీర్వాదాన్నే గర్భమున ధరించింది ఎవరు? మరియా. మరి ఆవిడ కన్నీరు ఉందంటారా లేదంటారా? చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 42వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 42వ వచనం. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. ఈ మాట ఎవరితో చెప్తున్నారండి? ఆత్మ పూర్ణురాలైనటువంటి ఎలిజబెత్ చెబుతుంది. 41వ వచనం చదవండి ఒకసారి. ఎలిజబెత్ మరి యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు. ఎవరి గర్భంలో ఉన్నటువంటి శిశువు? ఏ యోహాను? బాప్తీసమిచ్చు యోహాను గంతులు వేస్తున్నాడంట. మరియ వందన వచనము వినగానే అంతటా ఎలిజబెత్ చూడండి పరిశుద్ధాత్మతో నిండినదై బిగ్గరగా ఇలాగా బిగ్గరగా అంటుందంట. ఏమంటుందంటే, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. మరి ఆశీర్వాదం ఉందండి. మరియకు ఆశీర్వాదం మిగిలిందా? కన్నీరు మిగిలిందా? ఇంకా ముందుకెళ్ళి ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఎలిజబెత్ ద్వారా పలికినటువంటి మాట, పరము నుండి వచ్చినటువంటి దూత చెబుతున్నటువంటి మాట. చూడండి ఒకసారి, లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుంచి 31 వచనాల వరకు. అదే అధ్యాయం అండి. గాబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైనటువంటి యేసేపుకు ప్రదానం చేయబడినటువంటి కన్య యొద్దకు. ఆ కన్య ఎవరు? మరియా. దేవుని యొద్ద నుండి పంపబడింది గాబ్రియేలు దూత. ఆ కన్య పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము. చూడండి, దయాప్రాప్తురాలా, నువ్వు ప్రాప్తురాలు అయ్యావు. దేనికి ప్రాప్తురాలు అయ్యావు? దయకు. ఎవరి దయకు? దేవుని దయకు ప్రాప్తురాలయ్యావు. నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పిన ఆమె అదేంటండి తొందరపడడం ఎందుకు? శుభము అని చెప్పగానే మనకు గుర్తుకొచ్చేసేది ఏంటి?
ఏది గుర్తుకొస్తుంది? ఆశీర్వాదం. ఏంటి ఆ గుడ్ న్యూస్ అని కంగారు పడిందంట. చూడండి, బహుగా తొందరపడి చూడండి, శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుంది మరియా. ఏంటి, నాకు కొత్తగా ఏమైనటువంటి ఆశీర్వాదం రాబోతుందా? ఏదైనా భూమి రాబోతుందా? లేకపోతే నా ఉన్నటువంటి స్థాయి ఇంకా పెరగబోతుందా? నాకు ధన ధాన్యాదులు పొలాలు రాబోతున్నాయా? ఈ శుభవచనం ఏమిటో అని మరియ యొక్క మనస్సు చక్కెరలు కొట్టేస్తుందంట. ఆలోచించుకొనిచుండగా దూత మరియా, అదేంటండి ముందేమో శుభవచనం ఉంది, మళ్ళీ వచ్చేటప్పటికి ఏమంటుంది? ఎందుకు శుభవచనానికి ఎందుకు భయపడతామండి? నీకు శుభవార్త అంటే వణికిపోతాం మనం. ఏంటి అని చెవి నిక్కబొట్టు చేస్తాం. భయపడకము అంటే ఏదో ఒక వార్త చెప్పబోతుందా? దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. చాలండి. మరి మరియా గర్భము ధరించి సాక్షాత్తు లోకరక్షకుడైనటువంటి క్రీస్తుని జన్మింపజేస్తుంటే మరియను ఎందుకు భయపడొద్దు అన్నాడు అంటే, ఆ జన్మించేటువంటి వ్యక్తి యొక్క జనన విధానంలో ఏదో కష్టం ఉందా లేదండి? ఆ కష్టాన్ని భరించడానికి నువ్వు భయపడవద్దు. ఆ కష్టాన్ని భరించడానికి నువ్వు భయపడవద్దు. ముందేమన్నాడు? ఇదిగో శుభవచనం నీ దగ్గరికి వస్తుంది, దయాప్రాప్తురాలా అంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడు ఎలిజబెత్ ద్వారా? మర్చిపోయారా? స్త్రీలలో నీవు అంటే ఏమొస్తుంది? మరి ఏమొస్తుంది అనుకుంది మరియా? ఆశీర్వాదము వస్తుంది. మరి ఒక శిశువు నీకు పుడతాడు, ఆ శిశువుని కనడం నీకు ఆశీర్వాదము అని దూత మరియకి చెప్పింది. మరి ఆ శిశువు ఏ విధంగా జన్మిస్తాడు అని చూస్తే ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుండి 21 వచనాలు. చూడండి, యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయినటువంటి మరియా యేసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత చూడండి, వారు ఏకము కాక మునుపు అంటే వారు శారీరకంగా ఏకము కాలేదు, కలవలేదు. అదిగోండి, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అంటే చూడండి, మరియా కనబోతున్నటువంటి ఆ కుమారుడికి, క్రీస్తుకి మరియా మోయిస్తుంది. ఎవరి వలనంటే యోసేపు వలన కాదు. ఎవరి వలన? పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఎవరు? మరియా. ఆధ్యాత్మికంగా ఇది మనకి వినడానికి బాగానే ఉంటుంది, కానీ అప్పుడు లోకం ఏమనుకుని ఉంటుంది? ఇంకా వారు ఏకము కాలేదు. అప్పుడే మరియా ఏ విధంగా గర్భవతి అయి ఉంటుంది అని లోకులు కాకులైకి వస్తారా లేదా? లోకులు కాకులైకి వస్తారా లేదా? ఇప్పుడు ఆశీర్వాదం వల్ల చూడండి మరియకు ఎలా మారిపోతుందో. ఆశీర్వాదం శాపంగా మాట్లాడలేదండి. నిందలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు. సరే, గర్భవతి అయింది, పరిశుద్ధాత్మను వాళ్ళని గర్భవతి అయింది. ఈ విషయము తీసుకువెళ్ళి తన భర్త అయినటువంటి యేసుకు చెప్పగలరా? చూడు, వారు ఏకము కాక మునుపు అన్నాడు. మ్యారేజ్ అయిన తర్వాత తొలి రాత్రి దంపతులు కలవడం అనేది సర్వసాధారణం. ఆ విధంగా వారు
తొలి రాత్రి మరియ యోసేపు దగ్గరికి వెళ్ళి ఇంకా మనం 9 నెలలు ఆగాలి అని చెప్పి ఉంటే యోసేపు యొక్క స్పందన ఎలా ఉంటుంది? ఎందుకంటే నేను గర్భవతిగా ఉన్నాను అంటే యోసేపు యొక్క స్పందన ఎలా ఉంటుంది? ఏ మగవాడి యొక్క స్పందన అయినా ఎలా ఉంటుంది? అంటే ఈ మాట, గర్భం ధరించినటువంటి మాట అప్పుడు యోసేపుకి తెలుసా తెలీదా? తెలియదు. ఈ మాట తీసుకువెళ్ళి మరియ యోసేపుకి చెప్పుంటుందా లేదా? అప్పుడు మరియ పడే వేదన ఆలోచించండి ఒక్కసారి. ఎలా ఉంటుందండి? తన భర్త వల్ల కాకుండా గర్భం ధరించినటువంటి మరియ ఆ విషయాన్ని యోసేపుకు చెప్పాలంటే ఎంత బాధపడి ఉంటుంది? నా భర్త నమ్ముతాడో నమ్మడు, ఈ సమాజం నమ్ముతాదో నమ్మదు. మరి చూడండి, ఆశీర్వాదం అలా అలా ఏమవుతుందంటే మరియ జీవితంలో కష్టాలు, మానసిక క్షోభగా మారిపోతుంది. ఆఖరి మరియ చెప్పుంటుందా లేదా? చెప్పండి. చెప్పే ఉంటుంది. చెప్పే ఉంది కాబట్టే యోసేపు ఆలోచించుకుంటూ ఉంటాడా లేదా? అలా ఆలోచించుకుంటున్నప్పుడు దేవుడే జోక్యం చేసుకుని చూడండి, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి చూడండి, నీతిమంతుడై ఉండి అంటే యోసేపు మంచివాడండి. చూడండి, ఆమె చెప్పింది మరి ఏ విధంగా జరిగిందో ఏమిటో యోసేపుకి ఇంకా తెలియదు. అయినప్పటికీ కూడా మరియను అవమాన పరచకూడదు అనుకున్నాడు. అదే మనం అయితే జుట్టు పట్టుకుని బయటకు లాక్కొచ్చేస్తాం లేదా? లాక్కొచ్చేస్తాం. యూదులు అలాగే చేసేవారండి. ఇశ్రాయేలు వ్యభిచారం మందు పట్టబడితే రాళ్ళుతో కొట్టేవారు. ఇప్పుడు పెళ్లి కాకుండా వ్యభిచారం చేస్తే రాళ్ళు ఇచ్చుకుని కొట్టేవారు. పెళ్ళయ్యి తన గర్భానికి తన భర్త కారణం కాదంటే అది వ్యభిచార నేరం కింద వస్తుందా లేదా? మామూలు లోకరీతిగా ఆలోచిస్తే మరి అప్పుడు మరియ పరిస్థితి ఏంటి? యోసేపు విడిచిపెట్టేస్తే సమాజంలో ఎలా ఉంటుంది? రాళ్ళతో కొట్టి చంపబడేది. అంత భయంకరమైన పరిస్థితి అండి. మనం ఏంటంటే చదువుకుంటూ వెళ్ళిపోతాం, అంతే. చదువుకుంటూ వెళ్ళిపోతాం కానీ అక్కడ పరిస్థితిని ఆలోచించు. చూడండి, పిచ్చివారైనటువంటి అమ్మాయిలు రోడ్ల మీద తిరుగుతుంటే ఎంతమంది కామాంధులు వారిని గర్భవతులుగా చేసి అలా వదిలేస్తున్నారండి. వారు ఎంత బాధపడుతూ పిల్లలను కంటూ ఉంటారా లేదా? ఇప్పుడు యోసేపు అలా వదిలేస్తే మరియ మీద ఒక వ్యభిచారిణి అనే ఒక నింద పడిపోద్దా లేదు సమాజంలో? అందుకే ఆలోచించాడు యోసేపు, ఆమెను అవమానపరచ ఆ అవమానపరచ నొల్లక అనే మాటలో ఇంత వృత్తాంతం ఉంటుంది. ఉందా లేదా? అవమానపరచ నొల్లక ఆవిడ ప్రాణం పోకుండా కూడా, ఎందుకంటే రాళ్ళతో కొట్టి చంపేస్తారు, రహస్యంగా వదిలేయాలి అనుకున్నాడు అనమాట. ఈ సంగతుల గురించి ఈ మరియ ఎప్పుడైతే యోసేపుతో చెప్పిందో ఆ సంగతుల గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు. మరి ఆలోచించలేని భర్త అప్పుడు ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైనటువంటి యోసేపు, చూడండి, నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకుంటూ నువ్వు భయపడవద్దు. ఆమె గర్భమును ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనెను. చాలండి, తన ప్రజల్ని వారి పాపాల నుండి ఆయనే రక్షించెను. కనుక ఆయనకి యేసు అనే పేరు పెట్టెదరు. ప్రభునందు ప్రియులారా, మరి ఇప్పుడు యోసేపు మరియను చేర్చుకున్నాడా లేదా? చేర్చుకున్నాడు. క్రీస్తు జననం జరిగింది. చూడండి, ఈ సందర్భంలో మరియ పడినటువంటి వేదన, ఆశీర్వాదం అని దూత వచ్చి చెప్పింది నాకు.
ఆశీర్వాదం అని పరిశుద్ధాత్మతో ఎలుగెత్తి ఎలిజబెత్ నాకు చెప్పింది. మరి ఏమిటి ఇది? నా జీవితంలో ఆ ఆశీర్వాదం ఒక తీరని శోభగా మిగిలిపోతుంది. చెప్పిన తర్వాత మరి యొక్క పరిస్థితి ఏంటంటే, నా భర్త నన్ను ఏలుకుంటాడా లేదా? యేసేపు ఏం చేశాడు? వెంటనే వదిలేసాడా? కొంత సమయం తీసుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో మరి యొక్క మానసిక స్థితి ఎలా ఉంది? నా భర్త నన్ను ఏలుకుంటాడా లేదా? ఒకవేళ ఏలుకోకపోతే నేను చెప్పింది నమ్మాడా లేదా? చెప్పింది నమ్మకపోతే నన్ను వదిలేస్తాడు. వదిలేస్తే ఈ సమాజం నన్ను ఒక వ్యభిచారిలాగా చూస్తుంది. నేను రాళ్లతో కొట్టబడి చంపబడాలి అంటే ఆమె పడినటువంటి వేదన ఎలా ఉందో చూడండి. అంటే క్రీస్తును కన్నందుకు ఆమెకి ఏం మిగులుతుంది? కన్నీరే మిగులుతుంది, వేదన. మరి ఆశీర్వాదం ఉందా? ఉంది. ఆశీర్వాదం ఉందంటే ఉంది. దేవుడి యొక్క మాట వ్యర్థం కాదండి. స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానివంటే ఆశీర్వదించబడిన దానివే. దయాప్రాప్తురాలా నీకు శుభం అంటే దయకు ప్రాప్తురాలు అయినట్టే. కానీ ఆ ఆశీర్వాదం వెనకాల, ఆ దయ వెనకాల పొందుకోవాలంటే ఎంత కష్టం దాగి ఉందో చూడండి. ఎంత కష్టం దాగి ఉందో చూడండి. కేవలం జనన విధానంలోనే అనుకుంటున్నారు మీరు. పెరిగి పెద్దవాడైనప్పుడు కూడా ఆమె అనేక రకాలైనటువంటి బాధల్ని చవి చూసింది. పస్కా పండుగను ఆచరించుటకు వీరు వెళ్ళారు. ఎందుకంటే వీరు ఇశ్రాయేలు దావీదు వంశస్థులు కాబట్టి పస్కా పండుగను ఆచరించడానికి వెళ్ళారు. యేసుకు కరెక్ట్గా 12 సంవత్సరాల వయసులో యేసు ఆ పస్కా పండుగ హడావిడిలో ఏమయ్యారు? వెరీ గుడ్, తప్పిపోయారు. ఆ తప్పిపోయినటువంటి యేసుని తల్లిదండ్రులు అయినటువంటి మరియా యేసుని ఎత్తికారా లేదా? దొరికారా లేదా? దొరికారు. దొరికినప్పుడు యేసు ప్రభు వారు అంటున్నటువంటి మాట ఒక్కసారి గమనిస్తే, ప్రభునందు ప్రియులారా, లూకా సువార్త 2వ అధ్యాయం 48 నుండి 50వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 48 నుండి 50వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడ్డారంటండి. ఎందుకు ఆశ్చర్యపడ్డారు? చదవండి. మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి, కుమారుడా, మమ్ములను ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమి అని ఆయనతో చెప్పగా, ఆయన మీరు ఎలాగ నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పింది. చాలండి. సాధారణంగా 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ తప్పిపోతే తల్లిదండ్రులు ఆ అబ్బాయిని కనిపెట్టి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తే ఆ అబ్బాయి యొక్క స్పందన ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? వచ్చి వెంటనే తల్లిదండ్రుల్ని హత్తుకొని ఏడ్చేస్తాడా లేదా? కానీ ఇక్కడ యేసుప్రభు గారు మాట్లాడుతుంది ఏంటి? మీరు ఎందుకు ఎదుగుతున్నారు? మీరు చేసింది ఏమిటి? మీరు నన్ను ఎందుకు ఎదుగుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అంటే వీళ్ళు మర్చిపోయారు. ఎరుగరా అని గుర్తు చేస్తున్నారంటే వీళ్ళు ఆల్రెడీ ఏం మర్చిపోయారు? దేవుని దూత చెప్పింది మర్చిపోయారు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది కూడా. అందుకే యేసుప్రభు వారు నొక్కి వక్కాడించి చెప్తున్నారు మాట. మీరు ఎరుగరా, నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీరు ఎరగరా. తండ్రి పనులు అంటే వడ్లవాణి పనులా? వడ్లవాణి పనులా? ఆయన తండ్రి ఎటువంటి యేసేపు ఏ పని చేసేవారు? కార్పెంటర్, వడ్రంగి వారు. ఆ పనుల మీద ఉండాలనే. మరి ఎవరు పనుల మీద ఉండాలని? పరలోకపు తండ్రి అయినటువంటి దేవుని పని మీద యేసుక్రీస్తు వారి ఉండాలని మీరు ఎరగరా? ఆ రోజు దూత మీకు చెప్పలేదా? ఆ విషయాన్ని మీరు మరిచిపోయారా అని గుర్తు చేస్తున్నారు. ప్రభునందు ప్రియులరా,
ఇప్పుడు యోసేపును నా తండ్రి కాదంటున్నారు యేసుక్రీస్తు వారు. ఏంటి నా తండ్రి పని మీద నేను ఉండాలని మీరు ఎరుగురా అంటే యోసేపుని ఇక్కడ ఏమంటున్నట్టు తండ్రి. మరి ఈ విషయంలో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ భార్యాభర్తల మధ్య విభేదం వచ్చి ఉంటుందా ఉండదా? వచ్చి ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా వచ్చి ఉంటుందని మనం భావించాలి. మరి ఆ విషయం వీరికి అర్థం కాలేదండి. నా తండ్రి పనుల మీద నేను ఉండాలంటే ఆ విషయం వారికి గ్రహించలేదు. అంటే చూడండి, క్రీస్తును గర్భంలో ధరించినప్పుడు మరి ఒక బాధ, శోభ, మానసిక ఆవేదన, పెరిగి పెద్దవాడైనప్పుడు క్రీస్తు మాటలను బట్టి కూడా మరి ఏమి మిగిలింది? కన్నీరే మిగిలింది. కన్నీరే మిగిలింది. తన భర్తకు తానికి అభిప్రాయ భేదాలు వచ్చి ఉండవచ్చు. సరే, 12 సంవత్సరాల వయసు అయిపోయింది. యేసుక్రీస్తు వారు ఎన్ని సంవత్సరాలు బతికారండి? 33 30 సంవత్సరాలు సాధారణ జీవితాన్ని గడిపారు. సువార్త ఎన్ని సంవత్సరాలు చేశారు? ఎన్ని సంవత్సరాలు చేశారండి? 3.5 సంవత్సరాలు సువార్త చేశారు. ఈ సువార్త చేసేటువంటి క్రమంలో యేసు ప్రభు వారు ఇంటి నుండి వచ్చి లోకమంతా, అంటే ఆ ప్రదేశం అంతా తిరిగి సువార్త చేస్తున్నారు. మరి ఇంటి నుండి వచ్చేసినటువంటి కొడుకు, ఇంటిని పోషించవలసినటువంటి కొడుకు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎందుకంటే పెద్ద కొడుకు, ప్రథమ ఫలం. అంటే ప్రథమ ఫలం అంటే ఏంటి? తన తండ్రి అయినటువంటి యేసేపు ముసలివాడైపోతే ఆ ఇంటి బాధ్యత అంతా కూడా ఎవరు తీసుకోవాలి? యేసు ప్రభు వారు తీసుకోవాలి. మరి తీసుకోవాలంటే ముందే ఒక అడ్డుమాట వేస్తాడు దేవుడు అయినటువంటి క్రీస్తు వారు. ఏమని? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగ. అంటే ఇప్పుడు క్రీస్తు దగ్గరికి వచ్చి నువ్వు ఇలా చేస్తున్నావు ఎందుకు? ఇంటిని వదిలేసి ఇంటిని పోషించకుండా నువ్వు వీధి వీధి తిరిగి ఇలాగా చేస్తున్నావు ఎందుకని అడగగలరా? అడగగలరా? ఎందుకంటే 12 సంవత్సరాల వయసులోనే ఒక అడ్డుకట్ట వేసేసారు. వేసారా లేదా? అంటే ఈ ఇంటి బాధ్యత పట్టించుకోవాలి అనే విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చి ఉంటాయి ఉండవా? చెప్పనండి, ఖచ్చితంగా వచ్చి ఉంటాయి. ప్రభునందు ప్రియులారా, ఇలాగా సువార్త ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభు గారిని చూడాలనిపిస్తుంది తల్లి అయినటువంటి మరియకు. తన యొక్క సహోదరులు అంటే యేసు ప్రభు వారి యొక్క తమ్ముళ్ళు తీసుకుని వస్తుంది యేసు ప్రభు వారు సువార్త చెబుతున్నటువంటి ప్రదేశానికి. సరే, నా తల్లి నా సహోదరులు వచ్చారు అని మాట వినపడగానే యేసు ప్రభు వారు వెళ్ళి వెంటనే హక్కును తీర్చుకున్నారా? చెప్పాలండి. చూడండి ఆ మాట ఒక్కసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 47-48 వచ్చిన. అప్పుడు ఒకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవాలని వెలుపల నుంచుని ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకైన అప్పటికే ఇల్లు వదిలేసి సువార్త చేస్తారు. వెంటనే తల్లి సహోదరులు వచ్చారంటే వెళ్ళి వెంటనే వాళ్ళని హక్కున చేర్చుకోవాలి, వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడాలి. కానీ యేసుప్రభువు వారు ఏమంటున్నారు? అందుకైన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి నా తల్లి ఎవరు, ఎలా ఉంటదండి? అసలుకి యేసుప్రభువు గారు చెప్తుంది ఆధ్యాత్మికంగా చెప్తున్నారు, ఆత్మీయ భావంలోనే చెప్తున్నారు. కానీ ఆ ఆత్మ జ్ఞానం లేనిటువంటి ఆ మరియకు ఆ యొక్క తమ్ముళ్ళకి ఎలా ఉంటుంది? అసలుకి ఎలా ఉంటుందండి? సరే, మరి అంటే తల్లి కాబట్టి యాక్సెప్ట్ చేస్తుంది. యేసుప్రభువు వారు అలా అన్నా సరే, తమ్ముళ్ళు ఏమంటారు? ఇదిగో మేము రాము రాము అంటే తీసుకొచ్చాం, రాము రాము అంటే తీసుకొచ్చాం, ఇదిగో నీ పెద్ద కొడుకు మమ్మల్ని
అవమానించాడు. ఈ అవమానం మనకి చాలదా? యోసేపు వచ్చాడా అక్కడికి? ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? అంటే మరియకు యోసేపుకి అప్పటికే ఈ యేసుక్రీస్తు వారి విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చేసినాయి. భూమి మీద నేను శాంతిని అనుగ్రహిస్తున్నానని మీరు తలంచవద్దు. నేను ఏమనుగ్రహిస్తాడంట? ఖడ్గమునే నేను ఇస్తున్నాను. అత్తకునుకు, కోడలకును, కొడుకునికి, తండ్రికి, కూతురికి, తల్లికి నేను వైరము కలుగు చేయుటకే నేను వచ్చుచున్నాను. అంటే ఆయన జీవితంలో ఆయన పలికినటువంటి మాట అక్షర సత్యమైందా లేదా? వచ్చిందా లేదా? కుటుంబంలో సత్యస్వరూపి అయినటువంటి క్రీస్తుని అర్థం చేసుకునేటువంటి ఆ కుటుంబంలో, లోకరీత్యా ఆలోచిస్తున్నటువంటి ఆ కుటుంబంలో వివాదాస్పదం వచ్చేసిందా లేదా? వచ్చిందా లేదండి? ఇప్పుడు మన కుటుంబాల్లో కూడా అలా ఉంటుందా? ఉండదండి? ఉంటుందండి. క్రీస్తులోనికి మారిన కుటుంబం ఉందనుకో, ఒక్కడు క్రీస్తులోకి మారాడనుకో ఎలా ఉంటుంది దాడి? కుటుంబం అంతా, చుట్టాలు అందరూ కూడా అన్యులు. ఒక కుటుంబమే క్రీస్తులోకి వచ్చింది, అప్పుడు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? ఎగతాళి మాటలు ఉంటాయా ఉండవా? మీ యేసుప్రభు రావద్దన్నాడా? మీ యేసుప్రభు తినొద్దన్నాడా? ఉంటాయా ఉండవా? ఉంటాయి. చూడండి, అలాంటి నిందలు యేసుప్రభు వాళ్ళ మాటల వలన మరియా పడుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళకి నిందలు అనిపిస్తున్నాయి. కానీ ప్రభు పరలోక జ్ఞానం వీడికి నేర్పిస్తున్నాడు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియో, అంటే దేవుని పని మీద ఉన్నవారే నా తల్లి, నా సహోదరులు, దేవుని పని మీద ఉన్నవారే నా కుటుంబం అనే ఒక ఆత్మ జ్ఞానాన్ని వారికి నేర్పిస్తున్నారు. కానీ ఆ ఆత్మ జ్ఞానాన్ని వారు అందుకోలేక వారిలో వారే తర్జన పడుతూ ఏం చేశారు? గొడవలు పడుతున్నారు. కుటుంబంలో కలహం అనేది వచ్చేసి చాలు. అంటే చూడండి, మరియకు అనుక్షణం క్రీస్తుని గర్భాన్ని ధరించినది మొదలుకొని క్రీస్తు సువార్త ప్రకటించే వరకు కూడా మరియకు క్రీస్తు వలన ఏమైనా మెప్పు కలిగిందా? పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీలలోనూ ఆశీర్వదించబడిన దాని వల్ల గాబ్రియేల్ దూత దయాప్రాప్తురాలా అన్నారు. మరి జీవితం అంతా కూడా అయిపోతుంది. మరి ఎక్కడ శుభవచనం, ఎక్కడ దయాప్రాప్తురాలు అని మరి ఆలోచించుకుంటూనే ఉంది. ఈలోగా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం జరిగిందా లేదా? సువార్తకు 30 సంవత్సరాలకు వచ్చారు, 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించారు. మరి ఏ కొడుకైనా సరే ఇదిగో ఇలాగ శిలువ మరణానికి అప్పగించబోతున్నాడంటే కన్న తల్లి మనసు ఆగుతుందండి? ఆగుతుందండి? ఆగదు. అలాగ ఆగని ఆ కన్న తల్లి మనసు ఎక్కడికి నడిపించిందంటే అదిగో ఆ కల్వరి కొండ మీద శిలువ వేయబడుచున్నటువంటి యేసుక్రీస్తు దగ్గరకు ఆమె వెళ్ళింది. ఫ్యామిలీ ఏమైనా సపోర్ట్ చేసిందా? చూడండి, ఫ్యామిలీ ఎలా దూరం అవుతుందో. మొదట వెతికింది తల్లిదండ్రులు ఇద్దరూ వెతికారు. అక్కడి నుంచి తండ్రి సైడ్ అయిపోయాడు. తండ్రి రాలేని కారణంగా తమ్ముళ్ళని తీసుకుని వచ్చింది. శిలువ దగ్గరికి ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? చూడండి ఒకసారి, యోహాను సువార్త 19వ అధ్యాయం 25-26 వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 25-26 వచనం. ఆయన తల్లియు చూడండి, ఆయన తల్లి సహోదరి అంటే మరియ సహోదరిని క్లేప భార్య అయినటువంటి మరియయు, మగ్దలైన మరియ యేసు శిలువ వద్ద నిలిచుండిరి. మరి మిగతా ఫ్యామిలీ అంతా ఏమైపోయింది? అంటే ఆ కుటుంబంలో అభిప్రాయ భేదాలు వచ్చిందని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు యేసును బట్టి. అందుకే చూడండి, నీ హృదయములో నుండి ఒక ఖడ్గము
ఎక్కడ దూసిపోతుంది? మరియ హృదయంలో నుండి ఏం దూసిపోద్ది? ఖడ్గం. లోకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం అనుకుంటే ఒకసారి చూడండి. ముప్పై 35 35. మరియు నీ హృదయంలోనికి ఎవరు చెప్తున్నారో మాట? సిమియోను ప్రవక్త చెప్తున్నాడు. నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోవునని ఆయన తల్లి అయినటువంటి మరియతో చెప్పాను. ఆ దూసుకుపోయేటువంటి ఖడ్గం ఎవరు? యేసుక్రీస్తు వారి యొక్క జనన విధానం నుండి ఆవిడ పడినటువంటి మాటలే, ఆవిడ పడినటువంటి నిందలే మరియ హృదయంలోంచి దూసుకుపోయేటువంటి ఖడ్గం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అని బైబిల్ చెప్పిందా లేదా? మరి యేసుక్రీస్తు వారి మాటలు ఎలాంటివి? పాపులకు ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోలేనటువంటి వారికి ఎలా ఉంటాయి? ఖడ్గం వలే ఉంటుంది, కత్తిపోటు వలే ఉంటుంది. మరి వారి కుటుంబానికి ఎలా అనిపించాయి ఆయన మాటలు? ఆయన చనిపోతున్నాడు, ఇదిగో రోమా ప్రభుత్వం ఆయనకి శిక్ష విధించింది అని తెలిసినప్పటికీ కుటుంబం రాలేదంటే ఆ కుటుంబానికి ఆ మాటలు ఎలా అనిపించాయి? ఒక కత్తిపోటులాగా అనిపించాయా లేదా? మరి అప్పుడు యేసుప్రభువు వారు తన తల్లిని ఎవరికి అప్పగించారు? దేనికి? మరి తండ్రి ఉన్నాడు, సోదరులు ఉన్నారు, వారందరికీ అప్పగించకుండా మరి ఎందుకు యోహానికి అప్పగించాడు? అంటే వారు పట్టించుకోరు, అంటే అంటే క్రీస్తు అంటే మరణ శిక్ష విధించబడినటువంటి క్రీస్తు వద్దకు నువ్వు వెళ్ళకూడదు, వెళితే నువ్వు గృహం నుండి బహిష్కరిస్తామని మాట కూడా వారు పలికి ఉండవచ్చు. అందుకే యేసుప్రభువు వారు ఆ సత్యాన్ని ఎరిగి యోహానికి అప్పగించారు. అంటే చూడండి, గృహ బహిష్కరణ అనేది కూడా మరియా అనుభవించింది. తన కుటుంబానికి దూరం అయిపోయి శిష్యుడైనటువంటి యోహాను దగ్గరే ఉండిపోయింది. చూడండి, ఎంతమంది కుమారులు మనకి తెలియదు. కొంతమంది కుమారులు, ఒక భర్త ఉన్నటువంటి స్త్రీ పరాయి శిష్యుడే, పరాయి వాయిని పంచన చేరిందంటే ఆ కుటుంబంలో అభిప్రాయ భేదాలు ఉన్నాయా లేదా? చెప్పగలవా లేదా? ఖచ్చితంగా చెప్పగలవు. అని యేసుప్రభువు వారే స్వయంగా అప్పగించారు యోహానికి. ఎందుకు? వారి సహోదరులు, వారు తండ్రి అయినట్లు యోసేపు చూడరు అని. అంటే చూడండి, పుట్టిన దగ్గర నుండి మరి క్రీస్తును గర్భాన్ని ధరించిన దగ్గర నుండి క్రీస్తు చనిపోయే వరకు కూడా ఖడ్గం అనేది దూసుకుపోతూనే ఉందా లేదా? అనేక సందర్భాలు చూసామే లేదా? మరి 9 నెలల్లో గర్భాన్ని ధరించినటువంటి ఆ మరియ యొక్క ఖడ్గాన్ని, హృదయంలో ఖడ్గం దూసుకుపోతుంటే మనం క్రీస్తుని ధరించావా లేదా? మరియ అయితే గర్భాన్ని ధరించింది, మనమైతే బాప్తీసం ద్వారా మన జీవితంలో ధరించావా లేదా? క్రీస్తు స్వరూపము మీలో ఏర్పాటు వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అంటే మనము కూడా క్రీస్తుని ధరించాం. మరి మనకెక్కడ ఏంటి ఆశీర్వాదాలు? చెప్పండి, మనకు ఉంటాయా? మరి మరియా క్రీస్తు తల్లి, మరి ఆవిడ రోగరక్షకుని 9 నెలలు ఖచ్చితంగా మోసి జన్మనిచ్చింది. ఆవిడ జీవితంలోనే ఆశీర్వాదం లేదు. ఇంకా మరి క్రీస్తుని 9 నెలలు కాదు, మనం బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి తుది శ్వాస విడిచేంత వరకు ఒక 50 సంవత్సరాలు అనుకోండి, పోనీ ఒక 20 సంవత్సరాలు బాప్తీసం తీసుకుంటే ఒక 50 సంవత్సరాలు అనుకోండి, లేకపోతే 60 సంవత్సరాలు, 60 సంవత్సరాలు మోస్తున్నటువంటి మనం, 60 సంవత్సరాలు ధరిస్తున్నటువంటి మనం, మన జీవితంలో ఆశీర్వాదం ఉంటుందా? ఉండదండి? ఉండదు. యేసుప్రభువు వారు శిలువ మరణం పొందారు, పునరుద్ధానం అయ్యారు. పునరుద్ధానం అయిన తర్వాత
శిష్యుల్ని ఆశీర్వదించారు. ఆశీర్వదించారా లేదా? చూడండి ఒక్కసారి ఆ మాట. శిష్యుల్ని ఆయన ఆశీర్వదించినటువంటి మాట లూకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనం, 51. ఆయన బేతనియ వరకు ఆయన తీసుకుపోయి చేతులెత్తి ఆయన వారిని, ఎవరినే? శిష్యుల్ని. పరిశుద్ధాత్మ దేవుడే మరియును ఆశీర్వదించాడు. గాబ్రియేలు దూతే మరియును ఆశీర్వదించాడు. కానీ మరి జీవితంలో అన్నీ కూడా కష్టాలే. మరి యేసు ప్రభు వారే శిష్యుల్ని ఆశీర్వదించారు. మరి శిష్యుల జీవితాలు ఏమైనా బాగున్నాయా? చేతులెత్తి ఆశీర్వదించి ఆయన ఆరోహణం అయ్యాడట. మరి ఆశీర్వాదం, మరి దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడాలి కదా. వారి యొక్క స్థాయి పెరిగిపోవాలి, ధనధాన్యాదులు వచ్చేయాలి, పొలము పొట్రా ఉండాలి, ఈ లోకంలో గౌరవం పెరగాలి. మరి ఆశీర్వాదాలు అంటే ఇప్పుడు అయ్యే కదండి మనకి. ఆశీర్వాదం అంటే ఏంటి? భౌతికపరమైనవే మనకి ఆశీర్వాదాలు. మొదటే చెప్పాను నేను ప్రసంగం మొదట్లో ఏమని చెప్పాను? భక్తి అంతా కూడా ఆశీర్వాదం అనే కేంద్ర బిందువు చుట్టూనే తిరుగుతుంది. మరి యేసు ప్రభు వారే స్వయంగా ఆశీర్వదించారు శిష్యుల్ని. మరి అటువంటి శిష్యులు ఏమన్నారు? హతసాక్షులు అయిపోయారా లేదా? రంపంతో పోయబడ్డారు, రాళ్ళతో కొట్టబడ్డారా లేదా? సముద్రంలో వాడ బద్దలైపోయింది ముమ్మారు, చాలాసార్లు. మృగము వంటి మనుషులతో పోరాడాడంటే అపొస్తలుడైన పౌలు. వస్త్రహీనత, దొంగల చేత భయం, ఆకలి దప్పికలు, ఇవన్నీ ఆశీర్వాదాలా కాదా? ఆశీర్వాదాలా కాదండి అవన్నీ. ఆశీర్వాదానికి నాంది అవన్నీ. నో పెయిన్ నో గెయిన్. ఈ ప్రపంచంలో ఏది కూడా కష్టపడకుండా రాదు. కష్టపడకుండా వచ్చిందంటే దాని యొక్క విలువ నీ దగ్గర నీకు తెలియకపోతే అది నీ దగ్గర ఖచ్చితంగా ఉండదు. నో పెయిన్ నో గెయిన్. మరి ఈ లోకంలో ఏదో సంపాదించడానికి కొంత కష్టపడాలి వస్తే, మరి పరలోకం సంపాదించడానికి ఎంత కష్టపడాలి? దేవుడు ఏమైనా పక్షపాత? ఆయన నమ్ముకుంటే ఊరికి ఇచ్చేస్తాడు నీకు పరలోకం? ఇచ్చేస్తాడా? కష్టపడాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం. క్రీస్తునందు విశ్వాసముంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు అనుగ్రహించబడిందంటండి. ఏంటండి? ఆస్తులా, అంతస్తులా? క్రీస్తునందు విశ్వాసముంచడం మాత్రమే కాకుండా ఆయన కొరకు శ్రమపడుటయు మీకు అనుగ్రహించ భగవంతుడు లేకపోతే ఏదైనా ఒకటి మీకు అనుగ్రహించబడింది అంటే మనం ఏమనుకుంటాం? అసలుకే మీకు అనుగ్రహిస్తున్నాను అంటే బైబిలే అంది ఆయన అనుగ్రహ ఐశ్వర్యం అంది. ఆయన అనుగ్రహ ఐశ్వర్యం అంటే అనుగ్రహం అంటే ఏమొచ్చేద్ది అనుకుంటాం మనం? ఐశ్వర్యమో వచ్చేద్దాం అనుకుంటాం. ఐశ్వర్యం వచ్చేస్తుందని అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవ, యాకోబును ఆశీర్వదించినటువంటి దేవ, దావీదును ఆశీర్వదించిన దేవ, అదే రీతిగా నన్ను ఆశీర్వదించు. ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను అబ్రహామును ఎక్కించాడు. మరి బలి అవ్వడానికి అటువంటి కొండని నిన్ను ఎక్కించమంటావా? కొడుకును బలి అవ్వడానికి నువ్వు ఎత్తావా? మరి అబ్రహామును ఏ కొండ ఎక్కించాడే? మోరియా పర్వతాన్ని. దేనికి? కొడుకుని బలి అవ్వడానికి. మరి అబ్రహాముని ఎక్కలేని కొండ ఎక్కించావు, నన్ను ఎక్కలేని కొండ ఎక్కించంటే నిన్నే ఎక్కిస్తాడు కొడుకుని బలి అవ్వడానికి. నువ్వు బలి ఇవ్వగలవా? ఇవ్వగలవా? పాట పాడతావు మళ్ళీ చక్కగా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? చెప్పు, ఇచ్చేస్తాను. ఏంటి? పెదవులతోనే నిజంగా కోరతీస్తావు అబ్రహాం లాగా? మరి అబ్రహాం లాంటి ఆశీర్వాదం వచ్చేద్దండి మీరు ఎలా నమ్ముతారండి?
దైవజనులు అలా ప్రార్థన చేసుకుంటే మీరు ఎలా నవ్వుతున్నారు? సొలొమోన్ అంత జ్ఞానం ఇచ్చామంటే ప్రార్థిస్తుంటే ఎలా వచ్చేది సొలొమోన్ అంత జ్ఞానం? సొలొమోన్ ఎందుకు అడిగాడు జ్ఞానం? దేవుడే జనమైనటువంటి ఇశ్రాయేలీయులకు న్యాయాన్ని తీర్చడానికి అడిగాడు అంతే. సొలొమోను జ్ఞానం నిజంగా దేవుడు నీకు ఇస్తే, సొలొమోను జ్ఞానం దేవుడు నీకు ఇస్తే నువ్వు ఏం చేస్తావు? సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానం ఈ లోకంలో సిరి సంపదలు పెంచుకుంటూ పోతావు ఆ జ్ఞానంతో. ఆ జ్ఞానాన్ని దేవుడి కోసం వాడతావా? వాడవా? అందుకే నీ మెరస ఎరిగినటువంటి దేవుడు నిన్ను శ్రమల గుండా ఆశీర్వాదం వైపుకి నడిపిస్తాడు. అందుకే మనకి ఏమనుగ్రహించబడుతున్నాయి? క్రీస్తునందు విశ్వాసం ఎవరన్నా ఉంచుతారు, హైందవులను ఉంచుతారు, మన సహోదరులైనటువంటి ముస్లిమ్స్ ఉంచుతారు, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము ఉంచుతాము. ఆయన యందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయో మనకు ఆ శ్రమ పడేవాడికే పరలోకం. అవునా కాదా? అంటే ఇప్పుడు మరియ పడినటువంటి శ్రమలకి ఆవిడకి ప్రతిఫలం ఉందా లేదా? స్త్రీల్లో ఆశీర్వదించబడిందా కాదా? దయాప్రాప్తురాలా కాదా? తల్లినైనను తండ్రినైనను భూమినైనను నా కొరకు ద్వేషిస్తే కానీ నాకు పాత్రుడు కాడు. అంటే ద్వేషించిందా లేదా? భర్త వద్దన్నా, కొడుకులు వద్దన్నా యేసుక్రీస్తు చెంతకు వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? మరి దయాప్రాప్తురాలా కాదా? స్త్రీల్లో ఆశీర్వదించబడిందా కాదా? మరి శిష్యులు శ్రమల గుండా వెళ్ళినా సరే వారు యేసుప్రభు సింహాసనంతో 12 గోత్రాల వారు శిష్యులు వీళ్ళందరూ ఉంటారా లేదా? ఆశీర్వదించబడిన వారా కాదా? జీవగ్రంథంలో వారి పేర్లు రాయబడ్డాయా లేదా? ఖచ్చితంగా రాయబడి. ఇంకా తేటతెల్లిగా చెప్పిందండి బైబిల్. ఇప్పుడు మీకు అప్పుల బాధల, కోర్టు కేసుల, రండి యేసు మీకు పరిష్కారం అని చెప్తున్నారు. అలా చెప్తుంది బైబిల్. క్రీస్తు యందు విశ్వాసం వస్తే మీకు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. మరి క్రీస్తు ఇచ్చేటువంటి ఓదార్పు ఏంటి? క్రీస్తు ఇచ్చేటువంటి ఓదార్పు ఏంటి? ఆ శ్రమలను ధీటుగా ఎదుర్కొనేటువంటి శక్తిని ఇస్తాడు దేవుడు. అంతే కదండి. ఇప్పుడు పక్షి తన పిల్లలను గూడు నుంచి తీసుకొచ్చి బయట గాలిలో వదిలేస్తుంది. ఎందుకు అంత కఠోర శిక్ష? ఎగరడం నేర్పాలి. మనకు వచ్చేటువంటి కష్టాలు కూడా ఇవే. కష్టాలు ఇస్తాడు. ఎవ్వడికి కూడా సహించినటువంటి కష్టాలు ఇవ్వడంట. ఓర్పు ఎంత ఓర్చుకుంటే అంతే కష్టాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో చెబుతాడు. అంటే క్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? మొదట వచ్చేది క్రీస్తు ద్వారా శ్రమలు పొందితే వస్తుంది. తీతుకు రాసినటువంటి పత్రిక, క్షమించాలి 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. చూడండి, క్రీస్తు యేసునందు సద్భక్తితో. అంటే సద్భక్తి అంటే దుర్భక్తి కూడా ఉంటుందా లేదా? సద్భక్తి అంటే మంచి భక్తి, దుర్భక్తి అంటే చెడ్డ భక్తి. క్రీస్తు యేసునందు చూడండి, బైబిల్ ఎంత వండర్ఫుల్గా మాట్లాడుతుందో. క్రీస్తు యేసునందు సద్భక్తితో చూడండి, ఎటువంటి భక్తిని బ్రతకను ఉద్దేశించాలంట? సద్భక్తితో బ్రతక ఉద్దేశించినటువంటి వారు. మన భక్తి ఏంటి? దుర్భక్తి. దేవుడి నుండి ఎప్పుడు ఏం పొందుకుందామా, ఏ ఆశీర్వాదం పొందుకుందామా అనేది ఆలోచిస్తాం. మనకంతా కూడా ఇన్కమింగే రావాలి, అవుట్ గోయింగ్ ఏమై ఉండకూడదు. ఏదో అంటారు కదా, మీ ఇంటికి వస్తే ఏమిస్తాం, మా ఇంటికి వస్తే అది మన భక్తి. పౌలు భక్తి నాకున్న సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాం. మరి అది పౌలు స్థాయి. బ్రతుకుడికి క్రీస్తే చావైతే లాభం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారు అందరూ. బాప్తిసంలో తీర్మానం తీసుకున్నావు కదా, నువ్వే నా రాజు, నీవే నా రక్షకుడని. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ ఏం పొందుతారు అన్నది? ముందేమో ఫిలిప్పీ పత్రికలో ఏమన్నాడు? శ్రమ అనుగ్రహించబడుతుంది అన్నాడు. ఇక్కడ ఆ శ్రమ యొక్క స్థాయి మించిపోయి ఎవరు ఏం పొందుతారంట? వారే హతసాక్షులు రంపంతో పోయబడ్డారు, శిరచ్ఛేదనం చేయబడ్డారు. అంటే క్రీస్తుని నమ్ముకుంటే నువ్వు ఎలా మారిపోవాలంటే హతసాక్షిగా మారిపోవడానికి కూడా నువ్వు సిద్ధపడాలి. మరి లోకం ఎలా పిలుస్తుందంటే అండి,
ఏసు పిలుస్తున్నాడు కోర్టు కేసులా, అమ్మాయికి పెళ్ళి అవ్వలేదా, అప్పులు బాధలా? మరి అలా పిలుస్తుంది ఏంటి లోక? బైబిల్ ఏంటి ఎలా పిలుస్తుంది మరి? మళ్ళీ దాన్ని ఏమంటుంది? బ్రతకనుద్దేశించిన వారికి హింస పొందుదురు అని స్టాంపు గుద్దేసి బల్ల గుద్ది దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పాను కదండి, నో పెయిన్ నో గెయిన్. అంటే పరలోకం పొందాలంటే ఏదో అఫీషియల్ భక్తి సరిపోదు. జనులు నా నిమిత్తం మిమ్మల్ని దూషించి వ్యర్థమైనటువంటి మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధిక మగుతుంది. వద్దు తండ్రి, మాకు పరలోకమందు ఫలం వద్దు, ఈ 70 సంవత్సరాలు ఏ ఫలాన్ని ఇస్తావో అదే చాలు అనుకున్నావా? ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. చూడండి, 9 నెలలు గర్భాన్ని ధరించినటువంటి మరియనే దేవుడు శ్రమల గుండా ఆశీర్వాదం వైపు తీసుకెళ్తున్నాడు. కన్నా తల్లినే, పక్షపాతం లేదండి దేవుడికి. మరి ఆయన్ని 70 సంవత్సరాలు మనం ధరిస్తున్నాం, 60 సంవత్సరాలు ధరిస్తున్నాం, 50 సంవత్సరాలు ధరిస్తున్నాం. మనల్ని శ్రమల గుండానే ఆశీర్వాదం తీసుకెళ్తాడా లేదా? తీసుకెళ్తాడా లేదా? లేకపోతే అబ్రహాంలాగా డైరెక్ట్గా ఇచ్చేస్తాడు ఆశీర్వాదం? ఇచ్చేస్తాడండి. అబ్రహాము దేవుడిని నమ్మను, అది అతనికి ఆ నీతి ఉంది కాబట్టి అబ్రహాముకి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ నీతి ఎంత గొప్పది నీతి అంటే, ఇది 100 సంవత్సరాలు అయినా సరే దేవుడు నాకు కుమారుణ్ణి ఇస్తాడు. దేవుడు నా బిడ్డను చంపేమన్నాడు, చంపేసినా సరే మృతులని సజీవులుగా చేసేటువంటి దేవుడు. అంటే అతని నమ్మకమే నీతి. మన నీతి ఏది? మన నీతి ఏది? మన అంతా కూడా ఆశీర్వాదం అనే నీతి. ఆ ఆశీర్వాదం ఎలా వస్తుందంటే ఖచ్చితంగా నువ్వు శ్రమల గుండా వెళతే. ఇంతకు మించి ఎవ్వరు చెప్పినా సరే అది తప్పే. ఎందుకంటే మనం 2 వచనాల్లో చూస్తాం, ఫిలిప్పీ పత్రికలో చూస్తాము, 2 తిమోతి పత్రిక. సద్భక్తి అనేసాడు ఏకంగా. క్రీస్తు వేసినందు ఆ సద్భక్తితో బతికిన వారికే పరలోకం. అందుకే పరలోకం వెళ్ళేవారు ఎక్కువ మంది, తక్కువ మంది? తక్కువ మంది. అంటే సద్భక్తితో బతికేవారు చాలా తక్కువ మంది, శ్రమలు సహించేవారు చాలా తక్కువ మంది, హింసలు అనుభవించేవారు చాలా తక్కువ మంది. ఇప్పుడు చెప్పండి, మరి క్రీస్తుని కన్నందుకు ఈ లోకపరంగా ఆలోచిస్తే కన్నీరు మిగిలింది, ఏం మిగిలింది? మరి పరలోక పరంగా ఆలోచిస్తే ఆశీర్వదించబడింది, దయా ప్రాప్తురాలు. అంటే మన యొక్క ఆలోచన ఎలా ఉంది? ఎలా ఉండాలి? పరలోక సంబంధమైనటువంటి ఆలోచన ఉంటేనే ఈ శ్రమలో ఈ హింసలో పడగలం. లేకపోతే పడగలమా? ఎటువంటి పరిస్థితుల్లో పాడలేదు. ఏది పడితే అది నమ్మేస్తాం. అందుకే సామెతల గ్రంథం, తెలివి లేనివాడు ప్రతి మాట నమ్మును. మరి ఇప్పుడు దుర్బోధుల దగ్గరికి అంతమంది వెళ్ళిపోతున్నారంటే వారికి ఏం లేదని చెప్తుంది బైబిల్. తెలివే లేదు. అంటే ఆశీర్వాదం అనే మాట వినగానే చాలు మనం ఇంకా ఒళ్ళు మర్చిపోతాం. ఈ ఆశీర్వాదాలు వెనకాల ఇంత స్టోరీ ఉంది. మరి క్రీస్తుని కన్నందుకు మరియ యొక్క జీవితం పన్నీరు అయ్యిందా, కన్నీరు అయ్యిందా? కన్నీరే అయ్యింది. అంటే దేవుడికి ఎటువంటి పరిస్థితుల్లో పక్షపాతం అనేది లేదు. శ్రమల గుండా ఖచ్చితంగా మనల్ని తీసుకొస్తాడు. ఆ శ్రమను తట్టుకొని ధైర్యాన్ని ఇస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, చులకని శ్రమ. ఏమంటాడండి? ఈ చులకని శ్రమలు మమ్మల్ని ఏమి చేయగలవు? ఎత్తైన లోతైన క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏది కూడా ఎడబడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం ముగించేసుకుందామండి. 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? ఎప్పుడు సద్భక్తితో జీవించినప్పుడు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను ఎడబాపున చాలండి. ఈ విధంగా ఉండాలండి. అంటే మనం భక్తి అనేది శ్రమలను సహించేది, హింసల గుండా ప్రయాణించేదిగా ఉండాలి. ఈరోజు ఆత్మదేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి
పాఠం ఇదే. ఎందుకంటే దేవుడికి పక్షపాతం లేదు. తన భక్తుడనే డైరెక్ట్ పరలోకం ఇచ్చాడు. బంతిలో కూర్చున్నాడు మనవడనే ఏం చేస్తాం, 2 ఎక్కువ వేస్తాం. దేవుడికి అలా లేదు. ప్రతి ఒక్కరికి సమానంగానే. అందుకే సాయంత్రం పుట్టింది కదా. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడన్నా కూర్చున్న పర్వాలేదంట. దేవుడి దగ్గర ఆ సూత్రం పనిచేయదు. ఖచ్చితంగా నువ్వు శ్రమల గుండా రావాలి. ఎందుకంటే దానికి మాదిరిని ఉంచేసాడు దేవుడు. తన తల్లి అయినటువంటి మరియే దానికి సాక్ష్యం. మరి ఆ తల్లి అయినటువంటి మరియకే లేనప్పుడు మనకెలా వచ్చేస్తుందండి అంత ఈజీగా? రాదు. కాబట్టి మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే ఖచ్చితంగా శ్రమ పడాలనేది మన మైండ్లో ఫిక్స్ చేసేసుకోవాలి. అప్పుడే మనం పరలోక ప్రయాణంలో అడుగులు వేయగలం. లేకపోతే మనం ఇంకా కూడా మొదటి మెట్టు దగ్గరే ఉంటాం. ఇంత వాక్యాన్ని దేవుడు మనకి వినిపించాడు. వినపడినటువంటి ఈ వాక్యం మన హృదయాల్లో దేవుడు ఫలింప చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.